కాంతమ్మ ఒక్కగానొక్క కూతురు సుచిత్ర. సుచిత్రని చాలా గారాబంగా పెంచింది. సుచిత్ర దాంతో చాలా బద్ధకంగా ఇంకా తిండిబోతుగా మారింది. ఒకరోజు సుచిత్ర, అమ్మా అమ్మా ఈరోజు ఏం వండావు? చాలా ఆకలిగా ఉందమ్మా, తినడానికి తీసుకు. ఏం మాట్లాడుతున్నావమ్మా? చాలా ఆకలిగా ఉంది. ఎందుకలా నన్నే నిలబడి చూస్తున్నావు? వెళ్ళి నా కోసం ఏదన్నా చేసి తీసుకురా. ఎప్పుడో గంట క్రితం టిఫిన్ చేశాను కదా, అందుకే చాలా ఆకలిగా ఉందమ్మా. ఏమే, నీకు అసలు కొంచెమన్నా న్యాయం ఉందానే? ఇందాకే గదే గంట క్రితం కేజీ ఉప్మా రవ్వతో ఉప్మా చేస్తే తిన్నావు. మళ్ళీ గంటకి వంట చేయాలంటే ఎంత పని అవుతుందో తెలుసా? నీకు చెప్తానే ఉన్నాను, నీకు పెళ్లి వయసు వచ్చింది, నువ్వింత లావుగా ఉన్నావని, పైగా ఎక్కువ తింటున్నావని నీకు పిల్లనివ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి కూడా ముందుకు రావడం లేదు. ఎన్నాళ్ళని నిన్ను నేను ఇంట్లో పెట్టుకొని పోషించాలే? నీ బాధ నాకెప్పుడు వదులుతుందో ఏమో. కొంచెం డైటింగ్ చేయవే, కొంచెం ఒళ్ళు తగ్గించుకోవే అంటే ఇంకొంచెం పెంచుతానంటావే తప్ప ఒక్కరోజు కూడా అన్నం తినకుండా ఉండలేవు. నిన్ను ఏం చెయ్యాలి? ఇంట్లో అన్నం పెట్టకపోతే చుట్టాలింటికి వెళ్ళిపోతావు. ఏంటో ఈ కర్మ. అమ్మా, నన్నేం చేయమంటావు? నీకు తెలుసు కదా, నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఇది నా వల్ల కావడం లేదు. ఎంత ప్రయత్నిస్తానో అంత ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఆహారం తీసుకోకుండా ఉండడం అనేది నా వల్ల కావడం లేదమ్మా. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నా వయసు పెరిగినంతగా నేను పెరిగిపోయాను. కానీ నా తోటి వాళ్ళకన్నా నా శరీరం రెండింతలు పెరిగిపోయిందమ్మా. నువ్వే కాదు, నేను ఇలా ఉన్నందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ నా చేతిలో ఏమీ లేదమ్మా. నాకు ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఆహారం తీసుకోకపోతే నీరసం వస్తుంది. ఏం చేయమంటావమ్మా? ఏందోనే, ఏది చెప్పినా కానీ దానికి ఏదో ఒక సమాధానం మాత్రం ఉంటుంది నీ దగ్గర. మనిషి పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించగలుగుతారే. నువ్వు ఖచ్చితంగా అనుకొని నేను బరువు తగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా తగ్గుతావు. చచ్చి చెడి మీ నాన్న నేను నీకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాము. ఆ అబ్బాయి ముందు మాత్రం నువ్వు తిండి గురించి మాట్లాడకుండా ఉంటే ఆ అబ్బాయి నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడే. నీకు దండం పెడతాను, ఈ సంబంధం అన్న ఎలాగోలా కుదిరేలా చూడు. వీధిలోకి వెళ్తే మీ అమ్మాయి పెళ్ళెప్పుడు అని ఇదివరకు నా వెనకాల మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు నా ముందే అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు మీ పిల్లని ఇంట్లోనే ఉంచుకుంటావు? ఏదో ఒక అయ్యకిచ్చి చేయక అని. నా పరువు కాపాడవే. రేపొక్కరోజు నీ తిండి పిచ్చి తగ్గించుకోవే. సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి రేపొక్కరోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాని ఖచ్చితంగా చేస్తానని మాత్రం చెప్పలేను. ఆ మరుసటి రోజు పెళ్ళికొడుకు కాంతమ్మ ఇంకా సుచిత్ర ఇల్లు వెతుక్కుంటూ ఒక చోట ఆగి, ఏవండి, ఇక్కడ కాంతమ్మ గారి ఇల్లెక్కడుందండి? నేను వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాను. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియక వెతుకుతూ ఉన్నాను. కొంచెం అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఏంటి, ఆ బండ సుచిత్రం చూడ్డానికి వచ్చావా? నీకు ఆస్తి ఎంత ఉంది బాబూ? ఆ బండదాన్ని మేపాలంటే కోట్ల ఆస్తులున్నా సరిపోవు. ఆ అమ్మాయి గురించి అన్నీ తెలిసే వచ్చావా? ఆ అమ్మాయికి కొంచెం తిండి పిచ్చుందని తెలుసండి. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అసలు విషయం ఏంటో చెప్పండి కొంచెం. ఆ అమ్మాయి ఒక్కసారి అన్నం తినడానికి కూర్చుందంటే 10 మంది తినే ఆహారాన్ని ఒక్కసారే తింటుంది. వాళ్ళు ఇదివరకు చాలా డబ్బున్న వాళ్ళే. తన కూతురు తిండి పిచ్చి వల్ల చాలా డబ్బు పోగొట్టుకున్నారు. నీకు గనక ఏదో చిన్న చితగా ఉద్యోగం అయితే బాబు, నేను చెప్తున్నాను కదా, ఆ సుచిత్రని మేపడం నీ వల్ల కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. అదిగో
ఆ కనిపించేదే సుచిత్ర వాళ్ళ ఇల్లు అని చెప్పి ఆ పెద్ద మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా కానీ పెళ్ళికొడుకు ఒక్కసారి సుచిత్రను చూసి నిర్ణయించుకుందాం, మధ్యవర్తుల మాటలు నమ్మకూడదు అని సుచిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నీ పేరు సుచిత్రానా? నీకు కొంచెం తిండి పిచ్చుందన్నమాట విన్నానే. అదేం పర్వాలేదులే, కాలక్రమేణా నువ్వే డైటింగ్ చేసి తగ్గొచ్చు. నాకైతే అదేం అభ్యంతరం లేదు. మరి నువ్వేమంటావు? అప్పటికి చాలాసేపు ఆహారాన్ని తినకుండా ఉన్న సుచిత్రకు ఇంకా ఉండటం తన వల్ల కాలేదు. తన ఆవేశాన్ని ఆపుకోలేక పెళ్ళికొడుకుని ఇలా అడుగుతుంది. మీరు ఎవరినైనా చూడ్డానికి వచ్చేటప్పుడు ఈ కాయో పండు తీసుకొని వస్తే అవి తింటూ మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇలా వట్టి చేతులతో రాకూడదని మీకు తెలియదా అని సుచిత్ర అనడంతో ఆ పెళ్ళికొడుకు అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేస్తాడు. అప్పుడు కాంతమ్మ, ఏమైంది బాబు, ఏంది అట్లా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి నచ్చిందో నచ్చలేదో కూడా చెప్పకుండా ఏదో కరెంట్ షాక్ కొట్టినాడులాగా అట్లా నడుచుకుంటూ పోతున్నావేంది? అసలేమైంది బాబు? మా అమ్మాయి ఏమన్నా అందా? ఏం జరిగిందో మీ అమ్మాయిని అడగండి. పెళ్లి చూపులకు వచ్చిన నన్ను కాయలు పండ్లు తెస్తే తింటాను అని అడుగుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే నాకొచ్చేదే కొద్ది గొప్ప జీతం డబ్బులు. నేను మీ అమ్మాయిని పోషించలేను. నాకున్న ఆస్తులన్నీ కరిగించుకోవాలి. నా వల్ల కాదమ్మా, నన్ను క్షమించండి. నేను ఏదో బక్కగా తిండి తక్కువగా తినే అమ్మాయిని చేసుకుంటాను. మీ సుచిత్రను చూసిన తర్వాత లావుగా ఉన్న అమ్మాయిలను చేసుకోకూడదని నాకు బుద్ధి వచ్చిందమ్మా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కాసేపు ఆగితే నన్ను కూడా తింటుందేమో మీ అమ్మాయి. ఏమైందే నీకు? ఎందుకు ఎట్టా ప్రవర్తిస్తున్నావు? అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఎవరైనా పెళ్లి కొడుకుని తినడానికి ఏమన్నా తీసుకురమ్మని పెళ్లి చూపుల్లో అడుగుతారా? నీకు ఈ తిండి పిచ్చి ఎక్కడి నుంచి పట్టుకుందే బాబు? నా ప్రాణాలు తీస్తున్నావు గదే, ఇంకా నీకెన్ని పెళ్లి సంబంధాలు చూడాలి? ఈ రోజు నుంచి నీకు పనిష్మెంట్ ఏంటంటే 10 రోజులు నీకు ఇంట్లో ఒక్క పూటే అన్నం పెడతాను. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదంతే. నన్నేం చేయమంటావమ్మా? అప్పటికే చాలాసేపు ఆకలికి ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు. నా గురించి నీకు తెలుసు కదా, నాకు ఆకలి ఎక్కువగా వేస్తుందని. అందుకే అతన్నే అడిగాను. తప్ప? అయినా తెస్తే తెస్తానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. దానికి అలా అలిగి వెళ్ళిపోతే నన్నేం చేయమంటావమ్మా? అయినా లావుగా ఉండడం నా తప్ప ఏంటి? నువ్వు ఆహారం పెట్టకపోతే పెట్టకు, ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అంటుంది. కానీ తన తల్లికి తెలియకుండా పక్క ఊర్లో ఉన్న తన బాబాయ్ వాళ్ళ ఇంటికి ఆహారం తినడం కోసం వెళ్తుంది. దూరం నుంచే తనను చూసిన పిన్ని ఇలా అంటుంది. ఏమండి, నిజం చెప్పండి, మీ అన్నయ్య కూతురు సుచిత్రని మన ఇంటికి రమ్మని మీరేమన్నా పిలిచారా? చూడండి తను ఎలా వస్తుందో. తను కనుక 2 రోజులు మన ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతాయి. మీరేం చేస్తారో నాకు తెలియదు. తను వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. లేదే, నేనెందుకు పిలుస్తాను? తన గురించి తెలిసి కూడా తనని నేను పిలవలేదు. తను ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఆగు, నేను మాట్లాడి పంపిస్తాను. అమ్మా సుచిత్ర, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈ ఊర్లో ఏదన్నా ఫంక్షన్ ఉందా ఏంటి? మా ఇంట్లో అయితే ఏ ఫంక్షను లేదు కదా. నువ్వు ఫంక్షన్లు ఉంటే కానీ ఎవరింటికి రావు కదమ్మా. ఏంటి ఇలా వచ్చావు? ఓహో, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో మమ్మల్ని పలకరిద్దామని ఆగావా? సరేనమ్మా, మేము పొలం దాకా వెళ్తున్నాము. నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళని పలకరించుకొని అటు నుంచి అటే వెళ్ళమ్మా. ఈసారి నేను మీ ఇంటికి వచ్చి కలుస్తానులే ఒకసారి. లేదు బాబాయ్, నేను మీ ఇంటికే వచ్చాను. ఈరోజు మీ ఇంట్లో భోజనం చేసి వెళ్దామని వచ్చాను. అమ్మ నా మీద కోపంతో నాకు ఆహారం పెట్టననేసింది. అందుకే ఈ రోజుకి మీ ఇంట్లో భోజనం చేసి సాయంత్రం ఆహారం కూడా తినేసి మా ఇంటికి వెళ్తాను. మా ఇంట్లో నువ్వు తినే ఆహారం ఏముందమ్మా? మేమేమీ స్పెషల్గా వండుకోలేదు. ఒక అన్నం ఒక కూర అంతే. పర్వాలేదు బాబాయ్, మీ ఇంట్లో ఏది ఉంటే అదే తింటాను. నా బాబాయ్ ఇంట్లో నాకు మొహమాటం ఏంటి?
ఏదుంటే అదే తింటాను. మీరు పొలం వెళ్ళరండి. ఇంకా చేసేదేమీ లేకుండా బాబాయ్ పనివాణ్ణి పిలిచి ఇలా చెప్తాడు. ఒరేయ్, తిను మా అన్నయ్య కూతురు. తను మన ఇంట్లోనే భోజనం చేస్తుందంట. తనకి మన వంటగది సరిపోదులే కానీ అలా మన పెరట్లో కూర్చోబెట్టి తనకి ఆహారం వడ్డించు. నేను పొలం వరకు వెళ్ళి వస్తాను. సరే అమ్మగారు, రండి, మీకు నేను ఆహారం వడ్డిస్తాను. వెళ్ళి కిచెన్లో ఉన్న వంట సామాన్లన్నీ తీసుకొని పెరట్లో పెట్టు. పెరట్లో ఒక టేబుల్ ఒక చైరు వెయ్యి. నేను అక్కడ కూర్చొని తింటాను. వస్తున్నాను పద. అలా పనివాడు ఇంట్లో వండిన వంటలన్నీ తీసుకొని వచ్చి సుచిత్ర ముందు పెడతాడు. ఏంటయ్యా, ఇంట్లో ఇవే వంటలు వండారా? ఇంత తక్కువ వంటలు వండారా? ఏంటి ఇంత తక్కువ వంటలే వండారు? నాకిది సరిపోదు. నేను ఇది తింటూ ఉంటాను. ఈలోపు నువ్వు వెళ్ళి నా కోసం బిర్యానీ తయారు చేయి. బాబాయ్ చెప్పాడు కదా, నాకు ఏం కావాలంటే అది వండి పెట్టమని అంటుంది సుచిత్ర. కానీ పనివాడు చాలా షాక్లో ఉంటాడు. ఎందుకంటే తన సుచిత్ర ముందు పెట్టిన ఆహారం 10 మంది అయినా ఈజీగా తినొచ్చు. అందుకనే. వామ్మో, ఈ అమ్మగారేంటి 10 మంది తినే ఆహారాన్ని తిని మళ్ళీ బిర్యానీ కూడా తింటుంది. అందుకేనా అయ్యగారు చూసి జాగ్రత్తగా వడ్డించని చెప్పారు అని పనివాడు సుచిత్ర తిండిని చూసి ఆశ్చర్యంగా నిలబడిపోతాడు. ఇలా సుచిత్ర తన తల్లి ఆహారం పెట్టని రోజు బంధువుల ఇంట్లో తింటూ ఉంటుంది. కానీ సుచిత్ర తిండి పిచ్చి మాత్రం వదులుకోదు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ 7777.